వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు. కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. వెల్కమ్ టు రాష్ట్రంగా 50 చోట్ల ఎలక్షన్స్ జరిగాయి. ఇన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కానీ గతంలో ఈ 10-11 నెలలుగా ఎక్కడన్నా ఎలక్షన్ జరుగు, తిరుపతిలో కానీ మిగతా చోట్ల కానీ ఒక్క సీటు కూడా ఉండదు. ఒక్క సీటు కూడా లేకపోయినా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అయితేనేమి, మెంబర్స్ అయితేనేమి, ఓటర్స్ అయితేనేమి, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి, లేకుంటే డబ్బులతో వాళ్ళను లోపరుచుకునే కార్యక్రమం చేసుకుని దౌర్జన్యంతో, అది కూడా కాకపోతే పోలీసుల వల్లనో ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి నాయకులను హౌస్ అరెస్టులు చేసి ఈ రకంగా ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలైన దౌర్జన్యాలన్నీ కూడా చేసి గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందిలే అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు కూడా అట్లే చేయొచ్చులే అన్ని చోట్ల అని చెప్పి ఈ 50 చోట్ల కూడా 50 చోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం జరిగింది. జెండాను ఎగిరేసేటట్టుగా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరిగింది. 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 50లో 1 రెబల్ గెలవడం జరిగింది. అంటే 40 సీట్లు మళ్ళీ కైవసం చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేశారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది 9 దౌర్జన్యాలతో. ఇండిపెండెంట్గా 1 గెలవడం జరిగింది. సో వాయిదా వేయడం జరిగింది 7. ఆ 7లో ఈ గోపురం కూడా ప్రొద్దుటూరు రూరల్ మండలానికి సంబంధించి గోపవరం గ్రామ పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్. దీన్ని కూడా ఆ వాయిదా ఏపించింది కూడా నిన్నంటే కూడా ఎంత దౌర్జన్యమో మీరందరూ కూడా చూడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఎంత దౌర్జన్యం చేశారు, ఏం కన్నా అనుకుంటారు. మా క్యాండిడేట్ రాఘవేందర్ రెడ్డిని కొట్టడం జరిగింది. అన్ని రకాలుగా. అదే కాకుండా నిజంగా కూడా చాలా ఇక్కడ పొద్దుటూరులో ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, వరదరాజరెడ్డి గారికి ఆనవాయితీ ఏమో గతంలో
1985లో మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే దాంట్లో కూడా ఇద్దరిని కట్టుబడులను పిలుచుకొచ్చి వీళ్ళే కౌన్సిలర్లు అని చెప్పేసి అనౌన్స్ చేసిన చరిత్ర అది. సో అదే కాదు, చాలాసార్లు ఈ మధ్యలో జరిగిన దానివల్ల కూడా అంతా ఇట్లాగే అనౌన్స్ చేసే కార్యక్రమం అన్నమాట. సో అదే విధంగానే గోపురం గ్రామ పంచాయతీలో కూడా నిన్న చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. చాలా దుర్మార్గం అది. దొంగ ఐడి కార్డులు తగిలిచ్చి ఎవరినో వేరే వాళ్ళని పంపించి వాళ్ళతో అనౌన్స్ చేయించే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులపైన ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఆ ఒత్తిడికి లొంగకుండా ఉన్నందువల్ల అలా జరిగిపోయింది తప్ప, లేకుంటే నిన్ననే ఎలక్షన్ అయిపోయిండు, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఓట్లు అంటే ఉన్నాయిలేండి, తప్పకుండా దీన్ని చూడండి. సో ఆ రకంగా గలవా చేయడము, దుర్మార్గం చేయడము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే. దాంతోపాటు ఇక్కడున్న అధికారులందరూ కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కలెక్టర్ నుంచి మొదలుకొని కింది అధికారుల వరకు కూడా అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేసిన దుశ్చర్యలు మనం చూడడం జరిగిందన్నమాట. చాలా దుర్మార్గం. ఎప్పుడు కూడా ఇట్లా జరిగేటి కావు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక్క సీటు తక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోనింటే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకొని ఉండవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తికి రక్షణ ఇచ్చి అవతల వ్యక్తి చైర్మన్ కావడం జరిగింది అని చెప్పేసి అటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, సో ఇప్పుడు ఇటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. ఇన్ని దౌర్జన్యాలు, ఇంత దురాగతాలు, ఇంత దుర్మార్గము ఎప్పుడూ లేదు. ఇదేదో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టు వాళ్ళు పోలీసులు పెట్టుకొని చేసే కార్యక్రమం అన్నమాట. ఇంకొక సంవత్సరం పోతే తెలుస్తుంది వీళ్ళకు. సంవత్సరం పోతే ఖచ్చితంగా ప్రజలు చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. పోలీస్ పహారాలో పోలీసుల రక్షణతోటి వాళ్ళు ఈ దుర్మార్గము దుశ్చర్య చేసిన పరిస్థితి అన్నమాట. సో ఏదేమైతేనేమి రెండో రోజు కూడా, ఎందుకంటే ఇక్కడ కూడా 20 మంది వార్డు మెంబర్లు ఉంటే 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక్కరే తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు ప్రలోభాలకు ఇంకొక 5 మంది పోవడం జరిగింది. 6 మంది తక్కువ మంది మెంబర్లు ఉన్నా కూడా ఇన్ని దురాఘాతాలు, ఇన్ని దుర్మార్గాలు, బోగస్ ఐడి కార్డు పెట్టుకుని అనౌన్స్ చేయించే కార్యక్రమం చేయాలనే ఇది చేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా ఉన్నారు, 14 మంది. మిగతా వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి నిజాయితీగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఉన్నందువల్లనే వాళ్ళ చర్యలు ధీటుగా వీళ్ళందరూ నిలబడడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసికట్టుగా ఉన్నందువల్లనే ఈ రకంగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది. కానీ గెలుపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిదే, ఈ నైతికంగా మెంబర్స్దే. సర్పంచ్ మనవాడే, వైస్ ప్రెసిడెంట్ అనేది ఇట్స్ నామకే వాస్తే ఉంటుంది జనరల్గా. అటువంటి దానికోసం ఇంత పెద్ద ఎత్తున చేసిన పని నిజంగా కూడా చాలా దుర్మార్గం. ఇది అన్నీ కూడా చరిత్రలో ఖచ్చితంగా ఉంటుంది. వరదరాజురెడ్డి ఈ రకంగా చేసి అవమానం పాలైపోయినాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా చరిత్రలో. సో తప్పకుండా ఏది ఏమైతేనే మా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లందరూ కూడా శివప్రసాద్ రెడ్డి గారి వెనకమ్మడే
ఉండినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. సో డెఫినెట్గా ఈ విజయం నిజంగా విజయమే అని మేమైతే భావిస్తాం. వాయిదా అన్నా కూడా విజయంగానే మేము భావిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది పుట్టి ఆ వార్డు మెంబర్ల వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇటువంటి దుశ్చర్యలు అనేటి భవిష్యత్తులో నాకు తెలిసి ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఎవరి నైజం ఏంటి అనేది కూడా తెలుస్తోంది. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వరదరాజుల గారికి అందరికీ తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. రాజకీయాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. రాజకీయాలు చేయొచ్చు, చేసే పద్ధతులు చాలా ఉంటాయి. ఈరోజు గోపవరం పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మనం చూస్తాం, కొంతమంది వార్డు మెంబర్లను ఏదో ఒక విధంగా వాళ్ళ బలహీనతలో లేకుంటే ఇంకో కారణం చేయడం తీసుకొని చేసే కార్యక్రమం కొన్ని జరుగుతాం. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో నేను నిన్న పేపర్లు చూసా, తర్వాత ప్రసారెడ్డి గారిని అడిగితే వార్డు మెంబర్ల బదులు డూప్లికేట్ మెంబర్ను పంపించి డూప్లికేట్ ఐడి కార్డు తయారు చేసి వాళ్ళతో ఎన్నిక జరుపుకోవాలనుకున్నటువంటి ఆలోచన విధానం ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరికైనా. అదేవిధంగా మనం ఈరోజు చూసాం, ప్రసారెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఒక చిన్న ఎన్నిక వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్, ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక. ఇలాంటి ఎన్నికలో నిజంగా వీళ్ళందరినీ కూడా 14 మంది వార్డు మెంబర్లను మనస్ఫూర్తిగా అభినందించాలా. ప్రతి ఒక్కరం కూడా నిన్న జరిగిన పరిస్థితులు చూస్తే అంత భయానక పరిస్థితులలో కొట్టినా కానీ, బెదిరించినా, దౌర్జన్యం చేసినా మేము ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఒక దృఢ సంకల్పంతో ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడతామని 14 మంది నిలబడినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా జిల్లా పార్టీ పరంగా అందరం కూడా అధ్యక్షులు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇంత గట్టిగా నిలబడి నిన్న జరిగిన సంఘటనలో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే సార్. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసులు, నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏంటంటే కదా వాయిదా. నిన్న పోలీసు సహకరించింది, ఈరోజు కలెక్టర్ సహకరించింది. ఇది బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా. ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి. ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజు. ప్లాస్టిక్ కుర్చీలు ఎరగొట్టాడు. వాళ్ళకే గొడవలు వస్తాయి. ఇదంతా ఒక డ్రామా. ఈరోజు కూడా అదే జరిగింది. నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని చెప్పినా కదా, నిన్న కూడా చెప్పినా, భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టుకున్నట్టు నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాడు. 14 మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కరిని. సిగ్గుండాలా మీకు? ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరల్చుకోలేకపోయినారు. నిబద్ధతగా, నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు, పేదరిక కుటుంబాలకు సంబంధించిన 14 మందిని చూసి వరదరాజుకి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల. నిన్న పోలీసులు అడ్డపెట్టుకొని వాయిదా ఇచ్చినారు. మా జీబులు బగలగొట్టిరి, మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి, నానా హంగామా చేసిరి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి. చూస్తూ ఉండిపోయినారు. ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం పోలీసు ఉద్యోగం చేయలే, మనుషుల ఉద్యోగం అనే చేయమని అడిగినా నేను. మానవత్వం, మనుషుల ఉద్యోగం అంటే అది కూడా చేయలే. రాక్షసుల ఉద్యోగం చేసినారు. అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే కానీ సంతోషపడే పరిస్థితి నిన్నటి దినం. ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి
పోలీసులు నిజాయితీగా పనిచేసినారు. ఈరోజు పోలీసులు నిజాయితీగా పని చేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎత్తారు వరదరాజు రెడ్డి. ఆ రెండో అవతారమే కలెక్టర్ చెప్పి లోపలికి వచ్చిన మా 6 మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చింపేస్తారు, పేపర్లు చించేస్తారు, కుర్చీలు కింద వేస్తారు, మా వాళ్ళే కొట్లాడుకుంటారు. ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది. అప్పుడు అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి పోతారు. ఆర్డీఓ అధికారి వస్తాడు, కలెక్టర్కి ఫోన్ చేస్తాడు, సార్ ఇట్లా జరిగింది, ఏం చేయమంటామని. మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే, వాయిదా వేయండి, తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు. వాటికి డ్రామా అయిపోయింది. ఇది ఈరోజు చేసుకున్నాం. సిగ్గుండాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక చిన్న సర్పంచ్, వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, యావత్ సర్వతోన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ను ఉపయోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా? భోజనమే చేయగలుగుతున్నారా మీరు? సిగ్గు, శరం, మానం, రక్తం, పౌరుషం ఏమీ లేదు మీకు. అసలు వరదరాజిరెడ్డి 85 సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం, ఇంత నీచానికి ఒడిగట్టడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించడం, రాళ్లతో దాడి చేయడం, పోలీసులను ఉపయోగించుకోవడం, ఈరోజు మినిట్స్ పుస్తకం చించేయడం, వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పడడం అసహ్యం అనిపించలేదా మీకు? గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ 14 మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ, నిబద్ధత గెలిచింది. ఓడింది ఎవరో తెలిసిన? ప్రజాస్వామ్యం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది. ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజిరెడ్డి గారికి ఉపయోగపడినటువంటి పోలీస్ శాఖ ఓడింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది. మాకెక్కడా బాధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది. నిబద్ధతతో కూడిన, నిజాయితీతో కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది. ఇంతమంది నాయకులు, కార్యకర్తలు పోలీసుల దగ్గరికి కానీ, వాళ్ళు రాళ్ల దాడులు చేస్తుంటే కానీ రొమ్ము ఎదురొడ్డి నిలబడగలిగినారు. వందల మంది, వేల మంది కార్యకర్తలు స్వయంగా బయటికి రాగలిగినారు. 14 మంది వార్డు మెంబర్లు నిక్కచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు. మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం. గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ 14 మంది వార్డు మెంబర్ల యొక్క నీతి, నిజాయితీని, నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా. కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం. ఎంతోమంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో 14 మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికెన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఆశ్చర్యం కాదా? గొప్పతనం కాదా? ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఎవరైనా ఉంటే వారు సిగ్గుపడాలా మా వాళ్ళను చూసి. నేను మనస్ఫూర్తిగా ఈ 14 మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం, స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం. నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగినాం. మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య, వరదరాజిరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు.